హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 24, 2025 గురువారం. ఈరోజు ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 42 జరిగింది. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ మధ్య. అది మ్యాచ్ నెంబర్ 42. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమ్మరీ అండ్ లేటెస్ట్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఐపీఎల్లో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయినాయి. మీరు ఈ మ్యాచెస్ అన్ని లైవ్లో చూడాలంటే జియో హాట్స్టార్లో లైవ్ వస్తుంది, లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ టాటా ఐపీఎల్ 2025 సీజన్ నెంబర్ 18 మ్యాచ్ నెంబర్ 42. ఇది ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు అండ్ ఆర్ఆర్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ తీసుకున్నారు. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్స్లో 205 రన్స్ కొట్టారు, 5 వికెట్స్ కోల్పోయి. ఆర్సీబీ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి విరాట్ కోహ్లీ జస్ట్ 42 బాల్స్లోనే 70 రన్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి పడిక్కల్ 27 బాల్స్లో 50 రన్స్. థర్డ్ హైయెస్ట్ సాల్ట్ 23 బాల్స్లో 26. టీమ్ డేవిడ్ 15 బాల్స్లో 23 రన్స్. అలాగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సందీప్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. అసరంగా 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆర్చర్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో ఆర్ఆర్ యొక్క టార్గెట్ వచ్చి 206 రన్స్. అందుకు రిప్లై గాను రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్స్లో 194 రన్స్ మాత్రమే చేయగలిగింది, 9 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బ్యాటింగ్ కార్డు చూసుకుంటే జైస్వాల్ హైయెస్ట్ స్కోరు జస్ట్ 19 బాల్స్లోనే 49. జూరెల్ 34 బాల్స్లో 47 రన్స్. అండ్ నితీష్ రాణా 22 బాల్స్లో 28. పరాగ్ 10 బాల్స్లో 22 రన్స్. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హాజిల్వుడ్ ఎక్సలెంట్గా బౌలింగ్ చేసిండు. జస్ట్ 4 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ కునాల్ పాండ్యా 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. దయాల్ 3 ఓవర్స్లో 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్పై ఆర్సీబీ 11 రన్స్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్ నెంబర్ 42. ఈ మ్యాచ్ నెంబర్ 42 అవగానే పాయింట్ టేబుల్ అప్డేట్ చేశారు. పాయింట్ టేబుల్లో ఏ టీం ఏ పొజిషన్లో ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఈరోజు జరిగిన మ్యాచ్ ఈ నెంబర్ 42లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగింది కదా. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి టాప్ 3లోకి వెళ్ళిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 8th ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఈరోజు మ్యాచ్ జరగకముందు ఆర్సీబీ 4th ప్లేస్లో ఉండింది. ఈరోజు మ్యాచ్ జరిగిన తర్వాత ఆర్సీబీ గెలిచింది కాబట్టి 4th నుంచి థర్డ్ పొజిషన్కి జంప్ అయింది. ఇంకా ఒక్కొక్క టీం ఏ పొజిషన్లో ఉందో చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ రూల్స్ ఏంటంటే టాప్ 4లో ఉన్న టీమ్సే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఒక టీంకి 16 పాయింట్లు ఉండాలి. ఏ టీంకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉందో చూద్దాము. గుజరాత్ టైటాన్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయి 12 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్కి ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 6లో ఇంకా 2 మ్యాచ్లు గెలిచినా చాలు. నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ 2nd ప్లేస్లో ఉంది. 8 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచి 2 మ్యాచెస్ ఓడిపోయి 12 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఢిల్లీకి కూడా ఒక 2 మ్యాచెస్ గెలిస్తే చాలు, 6 మ్యాచ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఆర్సీబీ ఈరోజు మ్యాచ్లో గెలిచింది. 9 మ్యాచెస్ ఆడితే 6 గెలిచి 3 ఓడిపోయింది, 12 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి ఇంకా 5 మ్యాచ్లే ఉన్నాయి. 5 మ్యాచ్లో 2 మ్యాచ్లు గెలిచినా చాలు. నెక్స్ట్ ముంబై ఇండియన్స్ 4th ప్లేస్లో ఉంది. 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 4 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి ముంబై ఇండియన్స్కి కూడా ఇంకా 5 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 5 మ్యాచ్లో జస్ట్ 3 మ్యాచ్లు గెలిచినా చాలు. నెక్స్ట్ 5th ప్లేస్లో పంజాబ్ ఉంది. పంజాబ్ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 3 ఓడిపోయింది, 10 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. నెక్స్ట్ పంజాబ్కి కూడా ఇంకా 6 మ్యాచెస్ ఉన్నాయి. 6 మ్యాచెస్లో ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే సరిపోద్ది, ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ 6th ప్లేస్లో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 5 గెలిచి 4 ఓడిపోయి 10 పాయింట్స్ ఉన్నాయి. లక్నోకి కూడా ఇంకా 5 మ్యాచెస్ ఉన్నాయి.
జస్ట్ 3 మ్యాచ్లు గెలిస్తే చాలు లక్నో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ 7th ప్లేస్లో కోల్కతా 8 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ ఓడిపోయింది. 3 మ్యాచ్ గెలిచి 5 మ్యాచెస్ ఓడిపోయింది. 6 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. కోల్కతా ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 10 పాయింట్లు కావాలి. ఇంకా కోల్కతాకి 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతుంది. నెక్స్ట్ 8th ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు దాకా ఈ సీజన్లో 9 మ్యాచెస్ ఆడితే జస్ట్ 2 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. ఆల్రెడీ ఈరోజు మ్యాచ్ కూడా ఓడిపోయింది. దగ్గరికి వచ్చి ఓడిపోతుంది. క్లోజ్ మ్యాచెస్ అన్నీ ఓడిపోతుంది రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు దాకా 9 మ్యాచెస్ ఆడితే 2 గెలిచి 7 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 12 పాయింట్స్ కావాలి. అంటే ఇంకా 6 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్కి. 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 మ్యాచ్లు గెలిచినా కానీ ప్లే ఆఫ్ క్వాలిఫై కాదు. రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 5 మ్యాచ్లు పెండింగ్ ఉంది. 5 గెలిచినా 10 పాయింట్లే వస్తాయి. మొత్తం 16 పాయింట్లు ఉండే కానీ ప్లే ఆఫ్ క్వాలిఫై కాదు. ఆల్మోస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఈ ప్లే ఆఫ్ నుంచి కోల్పోయినట్టే ప్లేసు. నెక్స్ట్ 9th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాకా 8 మ్యాచెస్ ఆడితే 2 మ్యాచెస్ గెలిచింది. 6 మ్యాచెస్ ఓడిపోయింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. 6 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంటికి వెళ్ళిపోద్ది ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ 10th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు దాకా ఈ సీజన్లో 8 మ్యాచెస్ ఆడితే 2 గెలిచింది, 6 ఓడిపోయింది. 4 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవ్వాలంటే 4 పాయింట్స్ ఉన్నాయి ప్రజెంట్. ఇంకా 12 పాయింట్స్ కావాలి. ఇంకా 6 మ్యాచెస్ ఉన్నాయి. 6 మ్యాచెస్కి వెళ్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.